పోవాలి, కర్ర మోసుకొని పోవాలమ్మాయి. ఒక్కొక్క పనితనము చూపెట్టమంటావు పిల్లలు అడిగే సభలు సభలు ఇప్పుడు ఇదే కోతి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ గల్లా కర్ర మోసుకొని పోవాలి. కర్ర మోసుకొని పోతున్నా చిన్న పిల్లలందరూ గట్టిగా సభలు కొట్టాలి. కోతి కర్ర మోసుకొని పోతుంది.
ఈ కోతి పొగరం మళ్ళీ నేను లాస్ట్ లో మళ్ళీ చూపెడతాను. ఇప్పుడు ఈ పని దినము వద్దండి. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు రావాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఏమండి ఫస్ట్ గల కర్ర పెట్టి కొట్టాలి అని ఫస్ట్ గల అమ్మాయిలు అబ్బాయిలు రావాలి. ఫస్ట్ గల కర్ర పెట్టి అమ్మాయిలు మధ్యలో వచ్చేయాలి. పిల్లలు గట్టిగా సభలు కొడతారా? చిన్న పిల్లలందరూ గట్టిగా సభలు కొడితే అదిగో అమ్మాయిలు కర్ర పెట్టి కొట్టేస్తున్నారు. గట్టిగా సభలు కొడాలి. आने वालों के शोर से पता चलता है। చూడండి మేడం సార్, పెద్దమ్మలు వచ్చారు, కర్ర పెట్టి కొట్టారు, మీరందరూ చూశారనా? ఆ పనితనం వద్దండి. మా సర్కస్ లో గబ్బర్ సింగ్ రావాలి. ఇప్పుడు ఇదిగో వచ్చేసాడు గబ్బర్ సింగ్. చూడండి ఇదే గబ్బర్ సింగ్. ఇప్పుడు ఏం చేయాలంటే అదిగో ఆ అమ్మాయి కంటే ఇంకా ఫాస్ట్ గా కర్ర తిప్పాలి మేడం సార్. ఆ అమ్మాయి కంటే ఇంకా ఫాస్ట్ గా కర్ర తిప్పాలి. చిన్నపిల్లలు కొంచెం మీరు ఏం చేయగలనా? ఇనికి రండి. ఎందుకంటే అబ్బాయిలు అమ్మాయిలు ఫైటింగ్ కొట్టినప్పుడు కాలు కాస్తాయి, కొంచెం వెనక్కి రావాలి. ఇప్పుడు గబ్బర్ సింగ్ కర్ర ఫైటింగ్ కొట్టేసేయ్. అమ్మాయి పెద్దమ్మలు వచ్చారు, కర్ర పట్టి కొట్టేసారు. మన సర్కస్ లో గబ్బర్ సింగ్ ఉన్నాడు కదా, ఎంత ఫాస్ట్ కర్ర తిప్పితే నేను అనుకుంటే 2 కాళ్ళను కర్ర పెట్టుకొని కోతి దుంగట దుంగుతున్నాడు. అమ్మాయి వచ్చినప్పుడు పైనేస్తాడు. ఇప్పుడు సర్కస్ లో పనితనం వచ్చి పెట్టాలి. అమ్మాయిల అబ్బాయిలు రావాలి. ఇప్పుడు సర్కస్ లో బయటికి కొట్టేయాలి. అది ఇప్పుడు గబ్బర్ సింగ్ రావాలి. ఫైటింగ్ కొట్టాలరా గబ్బర్ సింగ్. ఆయన హలో అమ్మాయి, గబ్బర్ సింగ్ ముడి కూడా పైకి లేస్తలేదు. వచ్చినప్పుడు పైన వేస్తాడు. రావణ సర్కస్ లో బయటికి ఉండాలి. వచ్చేసి ఇప్పుడు అబ్బాయి రావాలి మేడం. అబ్బాయి వచ్చి ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి సార్, మనము 2 కాళ్ళ మీద ఎట్లా నుంచున్నాము. ఇప్పుడు అబ్బాయి రావాలి సార్. 2 చేతుల మీద నుంచి వలన మనము 2 కాళ్ళ మీద ఎట్లా నుంచున్నాము
ఇప్పుడు అబ్బాయి రావాలి, రెండు చేతుల మీద నుంచోవాలి. పిల్లలు గట్టిగా సభలు కొడతారన్నా, గట్టిగా సభలు కొడాలి. చూడండి మేడం సార్ అన్నా, ఇప్పుడు అబ్బాయి వచ్చి ఇప్పుడు ఏం చేయాలంటే మేడం అన్నా, రెండు కాళ్ళు ఒక్క తలకాయ సార్ అన్నా, రెండు కాళ్ళు ఒక్క తలకాయ. ఇదే అబ్బాయి ఇప్పుడు ఏం చేయాలంటే చిన్న ఒక్క లబ్బర్ ముట్ట అయిపోవాలి, చిన్న ఒక్క లబ్బర్ ముట్ట అయిపోవాలన్నా. రావాలి పనితనం వచ్చి పడేస్తాయి. ఈ రెండు కాళ్ళు ఉన్నాయి కదా, తలక మీద పెట్టేసి చిన్న ఒక్క లబ్బర ముట్ట అయిపోవాలి. చిన్న పిల్లలు గట్టిగా సభలు కొడతారా, గట్టిగా సభలు కొట్టండి. జాగ్రత్తగా పడితనం. నా అబ్బాయి నేల మీద పనితనము చూపెట్టారు, మీరు అందరు చూశారు మేడం. నేల మీద పనితనము లేదు సార్, ఎందుకో టేబుల్ మీద పనితనము చూపెట్టాలి. ఇప్పుడు అబ్బాయి రావాలి, నేల మీద ఎట్లా పనితనము చూపెట్టారో అదే అబ్బాయి ఇప్పుడు టేబుల్ మీద పనితనము చూపెట్టాలి మేడం. రావాలన్న టేబుల్ మీద పనితనం. పలకపోయినా ఆకలి కోసం అల్లరి నుడి ఆశలు చంపి విధితో చెలగాటం నేనిట్టా చదవాలి, నేనిట్టా చదవాలి కొడికెట్ట బలపం పట్టే చేతితో పెద్ద గుణపం పట్టాలి. బతుకుదెరువుపై కూలి పనికి నేను నడువి పెట్టాను. గురువులు లేని చదువులో నేను గుండెను రాయిగా చేసుకున్నాను. అమ్మాయి గబ్బర్ సింగ్ రెండు కాళ్ళు కూడా పైకి లేస్తలేవు, ఎప్పుడెప్పుడు నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఏ పని తినమో తెస్తారా మేడం అనా. ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు ఇప్పుడు ఏం చేయాలంటే ఇవ్వండి, ఒక్క బండి చక్రము తిరిగినట్టుగా అనా మేడం, ఒక్క బండి చక్రము ఒక్క సైకిల్ రిమ్ తిరిగినట్టుగా ఇవ్వండి. 1 2 3 4 5 అనా మనిషితో 5 ఫైటింగ్ కొట్టాలి నాన్న. చిన్నపిల్లలు కొంచెం ఎనిగి జరగాలి, అబ్బాయిలు ఫైటింగ్ కొడుతున్నారు. మనిషితో 5 ఫైటింగ్ కొట్టాలి. గబ్బర్ సింగ్ అరే గబ్బర్ సింగ్, ఆ ఫైటింగ్ నీకు రాదు కానీ నువ్వు కింద కూర్చో. రావాలన్నా
పనితనం వచ్చి విడేయాలి కావాలి ఇంకా పాలిచిగా చూడండి మేడం సార్, అబ్బాయిలు బయట కొట్టమంటే అని ఆ ముందు చూపున ఫైటింగ్ కొట్టారు, మీరందరూ చూశారు మేడం. ఆ ముందు చూపున ఫైటింగ్ కొట్టండి నాన్న. నువ్వు ముందు చూపున ఏ మాదిరిగా ఫైటింగ్ కొట్టావు అదే ఫైటింగ్ చూడకుండానే వెనుక చూపున రావాలి. వెనుక చూపున ఫైటింగ్ నాన్న. చిన్నపిల్లలు కొంచెం మీరు ఏమి కొంచెం ఎనికి రావాలి, ఎనికి రావాలి. వెనుక చూపున ఫైటింగ్. చూడండి మేడం, అబ్బాయిలు ఫైట్ కట్టమంటే ముందు చూపున వెనుక చూపున ఫైటింగ్ కట్టారనా ఆ పని తినమవద్దు. అలా చూడండి, అదే అబ్బాయి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్క చేయి వెనక పెట్టాలి సార్. ఒక్క చేయి వెనక పెట్టాలి మేడం. ఇప్పుడు ఒక్క చేయి మీదనే ఒక్క చేయి మీద 4 ఫైటింగ్ కొట్టాలి సార్. ఒక్క చేయి మీదని 4 ఫైటింగ్ కొట్టాలి. పిల్లలు గట్టిగా సభలు కొట్టాలి. అబ్బాయి ఒక్క చేయి మీద ఫైటింగ్ వచ్చేస్తాయి. ఇప్పుడు గబ్బర్ సింగ్ రావాలి, కడుపు మీద నుంచోవాలి. గబ్బర్ సింగ్ వచ్చేసేయి. కడుపుల పడ్డాను మీరా అమ్మను అయ్యేది, మీరా ఆలిని అయ్యేది, మీరా చిన్నిని అయ్యేది, మీరా చినిమిని అయ్యేది. చూడండి సార్ మేడం. అన్నా ఇవ్వండి మేడం. ఇదిగో ఇదే చిన్న బాబుని చిన్న ఒక్క లబ్బర మూట కట్టేస్తున్నాను మేడం సార్. అన్నా ఇదే చిన్న బాబుని మేడం చిన్న ఒక్క లబ్బర మూట కట్టేస్తున్నా. ఈ బాబు కష్టమో చూసి ఇలా ఒక రోజు నా బిడ్డల చేతిలో పూట భోజన కన్నా ఇవ్వండి. ఏసారి పిలిచి నా పేదవాడి చేతిలో ఇలా ఒక్కరోజు పూట భోజనానికి నా బిడ్డల చేతిలో తీసుకున్నానా రాక రాక మా ఖాళీలో వచ్చి బాధపడుతున్నావు. ఇలాంటి బిడ్డల కష్టము చూసి నేను ఖాళీగా పోనని నా పేదవాడి చేతుల మేడం సార్. ఒక 500 ఇచ్చేవాళ్ళు ఇవ్వండి సార్. ఒక 500 ఇచ్చేవాళ్ళనా ఇవ్వండి మేడం. ఒక 500 ఇచ్చేవాళ్ళు ఒక 2 నా ఎండలో ఉండే మాయమ్మ ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను ఈ శిక్ష వేశావమ్మా.